విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. పరిశ్రమలు, ఐటీ సంస్థల రాకతో భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ నగరానికి ఓ మణిహారం. నగరంలోని ఏ మూలకు వెళ్లాలన్నా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికొచ్చేవారు ఎటువైపు ఉన్నవారు అటువైపుగా ఓఆర్ఆర్కు చేరుకుని ప్రయాణాన్ని సులువుగా సాగిస్తున్నారు. మరోవైపు ఐటీ కంపెనీలు, పరిశ్రమల రాకతో హైదరాబాద్లో జనాభా కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా రవాణాపై దృష్టి సారించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో రైలును ప్రారంభించి నగర ప్రజా రవాణా స్వరూపాన్నే మార్చేశారు. తాజాగా ఎంఎంటీఎస్ రైళ్లను నగర శివారుల్లోకి నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. మెట్రో రైళ్లకు ఎంఎంటీఎస్ రెండో దశ తోడైతే నగర శివార్ల నుంచి అతి తక్కువ ధరతో ప్రజలు రవాణా సాగించేందుకు సాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ అందుబాటులోకొస్తే ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి హైదరాబాద్ చుట్టూ 150 కిలోమీటర్లు కేవలం 40 రూపాయలకే ప్రయాణించొచ్చు. ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైను నిర్మించాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రైల్వే లైన్లు నిర్మించేందుకు స్థలాన్ని సైతం HMDA కేటాయించింది. 1 కిలోమీటరు రైల్వే లైను నిర్మాణానికి 10 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఔటర్ చుట్టూ దాదాపు 150 కిలోమీటర్లకు 1500 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు స్టేషన్లు, రైళ్లకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ దాటాక 10 కిలోమీటర్ల వరకు నగర విస్తరణ జరుగుతుండటంతో ఎంఎంటీఎస్ రైల్వే లైన్లు నిర్మించేందుకు HMDA ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓఆర్ఆర్ చుట్టూ హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునేవారు కూడా ఓఆర్ఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓఆర్ఆర్కు చుట్టూ ఇప్పటికే ఎన్నో ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైను నిర్మించి ఎంఎంటీఎస్ రైళ్లు నడిపితే ఎంతో మందికి ప్రజా రవాణా చేరువవుతుంది. నగరం నలువైపుల నుంచి ఎంఎంటీఎస్ ద్వారా ప్రజలు నగరంలోకి సులభంగా చేరుకోవచ్చు.